పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు పల్మనాలజిస్ట్ ప్రదీప్ సింహ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. టీబీ అనేది మనం వింటూ ఉంటాం, టీబీ పేషెంట్ అని మనం వింటూ ఉంటాం. అసలు టీబీ అనేది ఎందుకు వస్తుంది సార్? దీని లక్షణాలు ఏంటి? టీబీ అనేది దాని ఫుల్ ఫామ్ వచ్చేసి ట్యూబర్క్యులోసిస్. ఇది మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే ఒక బ్యాక్టీరియా లంగ్స్లో కాజ్ చేసే ఇన్ఫెక్షన్ని టీబీ అంటాం కామన్. ఎలా వస్తుంది? అన్ని ఇన్ఫెక్షన్ వచ్చినట్టే మనం డ్రాప్లెట్ ఇన్హలేషన్, ఎవరైనా దగ్గితే తుమ్మితే వాళ్ళ తెమ్మడలో ఉన్న ఈ బ్యాక్టీరియా మనం ఇన్హేల్ చేసినప్పుడు లంగ్స్లోకి వెళ్ళి అవి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తాయి. ఇన్హేల్ చేసిన వాళ్ళకి, ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి అందరికీ టీబీ వస్తుందా అంటే లేదు. అది కూడా మళ్ళీ మన ఇమ్యూనిటీ బట్టి ఉంటుంది. ఇండియాలో 60 to 70% జనాభాకి టీబీ ఎక్స్పోజర్ ఉంటుంది అట్ సమ్ పాయింట్ ఇన్ లైఫ్. సో ఇట్ ఈస్ వెరీ కామన్. లేటెంట్ టీబీకి ఒక టెస్ట్ చేస్తాం, దాన్ని మ్యాంటో టెస్ట్ అని చిన్న ఇంజెక్షన్ ఇచ్చి చేస్తాం. మనం జనరల్గా రోడ్ నుంచి 10 మందిని తీసుకొచ్చి ఆ టెస్ట్ చేసామంటే 6 to 7 పీపుల్కి పాజిటివ్ వస్తుంది. ఎందుకంటే అందరికీ టీబీ ఎప్పుడో ఒకసారి ఎక్స్పోజ్ అయి ఉంటారు, కానీ అందరికీ టీబీ లక్షణాలు రావు వెంటనే. ఎందుకంటే మన ఇమ్యూనిటీ వచ్చేసి ఆ టీబీ బ్యాక్టీరియాని లిమిట్ చేస్తుంది, ఇమ్యూనిటీ దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడు అది యాక్టివేట్ అవుతుంది మళ్ళీ అంటే ఎప్పుడైతే మన బాడీ వీక్నెస్ వస్తుందో అప్పుడు. సో మన ఇమ్యూనిటీ ఎప్పుడు వీక్ అవుతుంది? వయసు వచ్చినప్పుడు, ఒక 60-65 దాటినప్పుడు మన బాడీ ఇమ్యూనిటీ వీక్ అవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏ 20sలోనో 30sలోనో మన టీబీ బ్యాక్టీరియాని ఇన్హేల్ చేసి ఉంటామో అది అప్పుడు యాక్టివ్ అయ్యి మనకి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది. రియాక్టివేషన్ ఆఫ్ టీబీ అంటాం దాన్ని. సో దగ్గు, జ్వరము దాని లక్షణాలు, దగ్గు, తెమ్మడ పడడము, దగ్గినప్పుడు రక్తం పడడము, జ్వరం రావడము, పర్టికులర్గా సాయంత్రం పూట జ్వరం రావడం అనేది టీబీ యొక్క వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్. చాలా మెయిన్ లక్షణం అది. సాయంత్రం పూట జ్వరం వస్తూ ఉంటుంది, మళ్ళీ పొద్దునంతా ఏమీ ఉండదు. సాయంత్రం అయితే మళ్ళీ ఒళ్ళు వెచ్చగవుతుంది. మరీ అంత హై టెంపరేచర్ ఉందా అంటే ఉండదు, లో గ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, కొంచెం లైట్ గా జ్వరం వచ్చింది పొద్దున కలిసి తగ్గిపోయింది అని. అలాగే చాలా మంది డిసీజెస్ నేమ్స్ కూడా తెలుసు, కానీ ఇది ఎలా ఉంటుంది, సిమ్టమ్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, దీని గురించి అయితే ఎందుకు వస్తుందనే రీజన్స్ కూడా తెలియదు. సో ఇలా ఏం లేదు సార్, డైరెక్ట్ లైట్ సాయంత్రం పూట కొంచెం వెచ్చగా అనిపిస్తుంది అంతే, పొద్దున్న లేస్తే మంచిగా ఉంది కాబట్టి నేనేం చూపించుకోలేదని చెప్తారు వాళ్ళు. అలా దగ్గుతుంటారు, కొంచెం ఫ్లమ్ పడుతుంటుంది, అది పొల్యూషన్ వల్ల వచ్చింది ఏదో ఒకటి చెప్పుకుని వాళ్ళు కన్విన్స్ అయిపోయి వాళ్ళు లేట్గా వస్తారు, 2 నెలల తర్వాత. సో మనకి టీబీ లక్షణాలు పెరుగుతా మనకి ఏముంటాయి లక్షణాలు అంటే ఆకలి తగ్గిపోతుంది, మనం ఫుడ్ ఇంటేక్ తగ్గిపోయి వెయిట్ తగ్గుతారు బాగా. సో వెయిట్ తగ్గి అప్పుడు ఆ స్టేజ్లో వస్తే ఒక ఎక్స్రే తీస్తే మనకి డయాగ్నోసిస్ అనేది తెలుస్తుంది. ఎక్స్రేలో మనకి అబ్నార్మాలిటీస్ ఉంటాయి. కొంతమందికి ఎక్స్రే తెలియకపోతే సిటీ స్కాన్ తీయాల్సి ఉంటుంది. సిటీ స్కాన్ తీసి తెమ్మడ పరీక్ష, గల్ల పరీక్ష, మార్నింగ్ శాంపిల్స్ ఇవ్వమని అడుగుతాం మామూలుగా, పొద్దున పూట శాంపుల్, దాంట్లో మనకి టీబీ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది. కొంతమందికి తెమ్మడలో పరీక్ష తెలియకపోతే ఆన్సర్ బ్రాంకోస్కోపీ అంటే చిన్న ట్యూబ్ పెట్టి లోపల లంగ్స్ నుంచి తెమ్మడ తీసి దాని మీద టెస్ట్ చేస్తాము. దాంట్లో మనకి టీబీ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, టీబీ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఎంత కాలం పడుతుంది? టీబీలో కూడా మనకి 2-3 టైప్స్ ఉన్నాయి. ఒకటి మామూలు డ్రగ్ సెన్సిటివ్ టీబీ. డ్రగ్ సెన్సిటివ్ టీబీ అంటే మనకి ఏ రెసిస్టెన్స్ కూడా లేదు దానికి. అది మనకి జీన్ ఎక్స్పర్ట్ అనే ఒక టెస్ట్ చేస్తే తెమ్మడం అనేది తెలుస్తుంది, సెన్సిటివ్ టీబీ అని, రెసిస్టెంట్ టీబీ. సెన్సిటివ్ టీబీ అయితే 6 నెలల ట్రీట్మెంట్తో తగ్గిపోతుంది. ఫస్ట్ లైన్ డ్రగ్స్, సింపుల్ డ్రగ్స్తో ట్రీట్మెంట్ తగ్గిపోతుంది. దాంట్లో యూజువల్లీ 4 డ్రగ్స్ ఉంటాయి, టీబీ డ్రగ్స్. అవి 6 నెలల్లో 3 డ్రగ్స్, ఫస్ట్ 2 monthsలో 4 డ్రగ్స్ ఉంటాయి, తర్వాత 4 months 3 డ్రగ్స్ ఉంటాయి. అవి మనం రెగ్యులర్గా తీసుకుంటే టీబీ కంప్లీట్గా క్యూర్ అయ్యే కండిషన్. ఓకే, కంప్లీట్గా తగ్గిపోతుంది. మళ్ళీ తర్వాత వచ్చే ఛాన్సెస్ ఇంకా కరెక్ట్గా తీసుకుంటే రాదు. ఓకే, చాలా మంది పేషెంట్స్, కొంతమంది సరిగా కాంప్లైంట్ ఉండరు, వాళ్ళు మర్చిపోతుంటారు, ఇర్రెగ్యులర్ ఉంటారు, టైమింగ్ సరిగా మెయింటైన్ చేయరు. అలాంటి వాళ్ళల్లో మనకి డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చేది, టీబీ రికవర్ అయ్యే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, అసలు టీబీ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? టీబీ వచ్చి తగ్గిపోయిన వాళ్ళు, టీబీ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? టీబీ రాకుండా మనం జాగ్రత్తలు అంటే పర్టికులర్గా చాలా కష్టం అది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా టీబీ కన్ఫర్మ్ అయితే మీరు వెళ్ళి ఒక ఎక్స్రే తీపించుకోండి, లక్షణాలు ఏమన్నా ఉంటే డాక్టర్కి మెన్షన్ చేయండి, వాళ్ళు ఫర్దర్ టెస్ట్ అవసరం ఉంటే చేస్తారు. మినిమం ఒక ఎక్స్రే అయితే తీపించుకోవాలి. ఎక్స్రే నార్మాలిటీ ఉంటే ఫర్దర్ టెస్ట్లు చేసి దాన్ని టీబీ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఉంటే కూడా ఒక ఎక్స్రే తీపించుకుని డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది.
క్లోజ్ మీకు తెలియ ఎవరైనా టీబీ ఉంది అని తెలుసుంటే వాళ్ళ దగ్గర దూరంగా ఉండాలి అంతే. వాళ్ళు మాస్క్ వేసుకుని ఉండాలి 2 weeks. వీళ్ళు కూడా దూరంగా ఉండాలి. యూజువలీ ఒక పేషెంట్ టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 2 వారాలకి వాళ్ళు దే బికమ్ నాన్ ఇన్ఫెక్టివ్ టు అదర్స్. ఓకే. 2 వారాలు వాళ్ళు వాడిన తర్వాత మనం తెమడ పరీక్ష చేసి దాంట్లో బ్యాక్టీరియం లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంకా ఆఫీసులకు వెళ్ళొచ్చు, ఇంకా అందరితో కలవచ్చు. ఓకే. ఫుల్ 6 months ఐసోలేషన్ 2 weeks ఐసోలేషన్ లో ఉండాలి. కన్ఫర్మ్ అయితే టీబీ కన్ఫర్మ్ అయితే. ఓకే. ఇంకా జనరల్ గా ప్రికాషన్స్ మనం తీసుకోవడం కొంచెం కష్టమే, కానీ క్యాజువల్ కాంటాక్ట్ తో టీబీ రాదు. క్లోజ్ కాంటాక్ట్, ఒకే ఇంట్లో ఒకే రూఫ్ కింద ఉన్న వాళ్ళకే స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇది ఎక్కువగా ఏ ఏజ్ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి? ఏ ఏజ్ లో వాళ్ళకైనా రావచ్చు. యంగ్ చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా ఎవరికైనా రావచ్చు. ఎవరు కొంచెం ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, వీక్ ఉంటారో, అండర్ వెయిట్ ఉంటారో, 1 or other హెల్త్ కండిషన్స్ ఉంటాయో, ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి వచ్చే రిస్క్ ఎక్కువ, కానీ ఏజ్ లోనైనా టీబీ రావచ్చు. ఓకే సార్, ఫైనల్ గా లంగ్స్ మనం కాపాడుకోవాలి ఆరోగ్యంగా అంటే మనం ఎలాంటి టిప్స్ పాటించాలి? సో లంగ్స్ హెల్తీగా పెట్టుకోవాలంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయండి, లంగ్ కెపాసిటీస్ పెరుగుతాయి. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే బ్రిస్క్ వాకింగ్, దోస్ హూ కెన్ డూ ట్రెడ్మిల్ చేసే వాళ్ళు ఫిట్ ఉంటే, లేదా సింపుల్ అందరికీ అన్ని వయసులకి యూనిక్ ఎక్సర్సైజ్, 1 single ఎక్సర్సైజ్ అంటే వాకింగ్. బ్రిస్క్ వాకింగ్ తో ఎవరికి ఏ హార్మ్ ఉండదు. సో బ్రిస్క్ వాకింగ్ చేస్తే మనకి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అని అడుగుతుంటారు, కానీ బ్రిస్క్ వాకింగ్ ఇస్ అన్ ఎక్సర్సైజ్ ఫర్ యువర్ లంగ్స్. అది హెల్త్ కోసం ఫుడ్ ఏది తీసుకోవాలి? ఫుడ్ గురించి వచ్చేస్తే హై ప్రోటీన్ ఇంటేక్ ఇస్ గుడ్. షుగర్స్, కార్బ్స్, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల లంగ్స్ కనే కాదు బాడీకి జనరల్గా మెటబాలిజం అంతా చెడిపోతుంది. కాబట్టి హై ప్రోటీన్ ఇంటేక్. అండ్ కార్బ్స్లో కూడా హోల్సమ్ ఫుడ్, రిఫైన్డ్ కార్బ్స్ కాకుండా, అంటే వైట్ రైస్, పాలిష్డ్ రైస్, మైదా ఇలాంటివి కాకుండా హోల్ ఫుడ్, బ్రౌన్ రైస్ తినాలంటే బ్రౌన్ రైస్ తీసుకోండి. ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోండి, ఎగ్స్ తీసుకోండి, మిల్క్ తీసుకోండి, నట్స్ తీసుకోండి, పల్సెస్, ఇంకా నాన్ వెజ్ చికెన్ అవన్నీ మీరు ఎక్కువ క్వాంటిటీ. రైస్ కొంచెం తక్కువ రైస్ తీసుకోవాలన్నా బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేయండి. Okay sir, thank you. Thank you. Okay. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.